టీటీడీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి బిఆర్ నాయుడు గారి గురించి ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి నిందలు, ఆరోపణలు అవి ఏవైనా కానీ ఎందుకు వస్తున్నాయి? 53 మంది ఇంతవరకు చైర్మన్గా వ్యవహరించారు, కానీ అసలు ఈ టాపిక్కే రాలేదు. 54వ వ్యక్తిగా ఈ చైర్మన్ గారి గురించి ఈ విధంగా మాటలు ఎందుకు వస్తున్నాయి అనేది మనము ఈరోజు మాట్లాడుకుందాం. అసలు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడితే ఎంత పవిత్రమైనటువంటి స్థలము, $3 ట్రిలియన్ ఆదాయాన్ని తీసుకొచ్చి అత్యంత ధనికమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానము పవిత్రమైన పుణ్యక్షేత్రము. అక్కడ ఉద్యోగులు కానీ ఎంతో నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నారు. ఇంతవరకు కూడా ఒక్క రిమార్క్ అనేది రాలేదు. మొన్నటికి మొన్న కల్తీ లడ్డు విషయం వచ్చింది, సరే అది పక్కన పెట్టేసేస్తే ఇప్పుడు చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి బిఆర్ నాయుడు గారు ఈయన యొక్క పర్సనల్ లైఫ్ విషయాలు ఇప్పుడు బయటకు రావాల్సి వచ్చింది. చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా వ్యవహరించాలి, ఆయన బాధ్యతలు ఏంటి, ఆయన పనులేంటి, ఆయన పరిపాలన, పర్యవేక్షణ అవన్నీ చూడాలి. పవిత్రత, భద్రత ఇవన్నీ చూడాలి. తర్వాత వచ్చేసి యాత్రికుల సేవలు, ఆధ్యాత్మిక పర్యవేక్షణ ఇవన్నీ ఉండాలి. ఆయన చేయవలసినటువంటి బాధ్యతలన్నీ నిర్వహించాలి. 2 సంవత్సరాలు మాత్రమే పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో చైర్మన్గా వ్యవహరించేటటువంటి ఎంతో ధన్యత ఉన్నటువంటి ఈ వ్యక్తి ఆయన చేయవలసినటువంటి అర్హతలు, ఏపీ ప్రభుత్వంతో నియమించబడినటువంటి ఎంతో విశ్వసనీయత కలిగి సన్మార్గము, ఆధ్యాత్మిక సేవ, ఆధ్యాత్మిక రంగాల్లో ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి, ఇవన్నీ అర్హతలు కలిగి ఉండి ప్రముఖమైన వ్యక్తిగా ఉండవలసిన ఈ వ్యక్తి ఈ విధంగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి కారణం ఏమిటి? మరి బిఆర్ నాయుడు గారు చైర్మన్గా ఉన్నటువంటి ఈ సమయంలోనే కల్తీ లడ్డు విషయం కూడా వచ్చింది, అది మనందరికీ తెలిసిన విషయమే. ఈ విధంగా మన కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఈ వెంకన్న విషయంలో పొరపాటు చేస్తే ఆయన ఊరుకుంటాడా? మరి ఈ విషయమై ప్రభుత్వం ఏమని స్పందించాలి? ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నది మరి ఇది నిజమా కాదా అనేది ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో మనం వేచి చూడాలి.